ఎలా వచ్చింది మీకంటే అది ప్రచురణ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మీకు ప్రజల నుంచి ఎలా వచ్చింది అభినందనలు? చాలా చాలా అభినందనలు. మా గురువులు మెచ్చుకున్నారు. ప్యారడీ అంటారమ్మా దీన్ని అంటే అవునా అనుకున్నా. ప్యారడీ అంటారని కూడా తెలియదు, ఎందుకంటే ఇవన్నీ చదువున్నాను కాబట్టి. ఇలాగా పాత్రలు కలుసుకుంటే ఎలా ఉంటుందని ఐడియాతోటి నేను రాశాను. ఓహో దీన్ని ప్యారడీ అంటారా అని నాకు అప్పుడు అనిపించింది. అప్పటి నుంచి బాగా రాశాను. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభల్లో వచ్చినాయి నాకు ఆ రోజుల్లోనే. 80స్లోనే నాకు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలో నాకు ఎడిటర్ పేరు కూడా తెలియదు. టు ద ఎడిటర్ ఆంధ్రప్రభ, టు ద ఎడిటర్ ఆంధ్రజ్యోతి. రాయడం పంపించడం ఇలాగే జరిగింది. ఎప్పుడు కూడా ఎడిటర్స్ తోటి నాకు పర్సనల్గా ఎవరితోటి పరిచయాలు లేవు. పరిచయం కూడా పెంచుకునేటువంటి లక్షణం నాకు లేదు. రాయటి పంపిస్తాను, వేస్తున్నారు అంతే, వాళ్ళ ఇష్టం అంతే. అలాగా జరిగిన తర్వాత తెలుగు లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా చాలా రాశాను, చాలా పత్రికల్లో వచ్చినాయి. తర్వాత పిహెచ్డి చేద్దాం అనుకున్నప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి మీద చేద్దాం అనుకున్నా. అయితే బాపు రమణలు సినిమాలంటే మనకి ఎన్నో ఉన్నాయి. సాక్షి సినిమా నుంచి, స్నేహం దగ్గర నుంచి, పెళ్లి పుస్తకం, ఆ తర్వాత మళ్ళీ మిస్టర్ పెళ్ళాం, ఈ సముద్రము మహాసముద్రంలో సినిమాలు తీసుకోకుండా అందరికీ బాపు రమణలు అంటే కేవలము సినిమా రైటర్స్గానే తెలుసు, కానీ వాళ్ళు రాసిన పుస్తకాలు చాలా గొప్ప పుస్తకాలు. బుడుగు అనే పుస్తకం ముళ్ళపూడి వెంకటరమణ రాశారు. బుడుగు విన్నాము, అవును, అది బాల సాహిత్యం. తర్వాత గిరీశం లెక్చర్స్ అన్నది ప్యారడీ. రాజకీయ బేతాళ పంచవింశతి అనేది ఒక సెటైర్. అంటే రాజకీయ బేతాళ పంచవింశతి అంటే రాజకీయం ఎలా ఉంది అని వ్యంగ్యంగా రాశాడు, దాన్ని సెటైర్ అంటాం ఇంగ్లీష్లో. సుశీలమ్మ గారు, మనకి తెలుగులో నాన్ టేల్ అని వచ్చేది కూడా సాహిత్యానికే వస్తుందా? నాన్ టేల్ అంతే, సాహిత్యమే కదా, సాహిత్యమే. నాన్ టేల్ మంచి పుస్తకాలే పెడతారు కదా. అంటే బారిస్టర్ పార్వతీశం, నేను ఎక్కిన రైలు జీవితం లేట్ అనేది, అది ఆరుద్ర గారు అన్నారు. నేను ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేట్ అన్నది ఆరుద్ర గారు. సో ఇవన్నీ కూడా నేను బాగా చిన్నప్పుడే చదువుకున్నాను. తర్వాత ఈ ప్యారడీలు రాస్తూ ఉన్న తర్వాత పిహెచ్డి ముళ్ళపూడి వెంకటరమణ గారి మీద పిహెచ్డి చేశాను. చాలా బాగా చేశానని నేను అనుకున్నాను. ఎందుకంటున్నానంటే ఈ పుస్తకాలు నేను ప్రచురించలేదు, బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే పుస్తక ప్రచురణ అనేది నేను అంతగా ఆశించలేదు. తర్వాత మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని యూజీసీ వాళ్ళు ఇస్తారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నవాళ్ళు మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టు, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని ఇస్తారు. మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకొని అది కూడా వెయిట్ చేశాను. నేను మంచి టాపిక్ ఉంటే కానీ నేను చేయను, ఏది పడితే అది నేను చేయను. అప్పుడు 2000లో మనకు గ్లోబలైజేషన్ విపరీతంగా వచ్చింది, ప్రపంచీకరణ. ఆ ప్రపంచీకరణ వల్ల మనకు చాలా నష్టాలు జరిగినాయి. ప్రపంచీకరణ వల్ల రైతులు నష్టపోయారు, పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, అలాగే ఒక సంస్కృతి కావచ్చు. ఈ గ్లోబలైజేషన్ అంటే ఈ పాశ్చాత్య నాగరికత మన మీద బాగా ప్రభావం చూపించింది. విపరీతంగా అమెరికా వెళ్ళటమే, అంటే ఏ ఫర్ అమెరికా, బి ఫర్ బర్గర్, సి ఫర్ కంప్యూటర్, డి ఫర్ డాలర్. ఇదే మన పిచ్చి, డాలర్ పిచ్చి పెరిగిపోయింది. దానివల్ల మన సంస్కృతి చెడిపోవటమే కాకుండా మన వృత్తులు పోయినాయి, ఉనికి పోయింది. వృత్తులన్నీ నాశనం అయిపోయినాయి. విసనకర్ర ఈనాడు ఎక్కడన్నా ఉందా? విసనకర్రలు లేవు మనకు. ఒకప్పుడు విసనకర్ర అనే వృత్తి వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కుండలు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి వృత్తులన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఈ గ్లోబలైజేషన్ అనేటువంటిది చాలా మూలాలని దెబ్బ కొట్టింది. దీని మీద చాలామంది కవిత్వం రాశారు. ఆ కవిత్వం తీసుకొని నేను ప్రపంచీకరణ తెలుగు కవిత్వాన్ని నేను రాశాను. ఏమని రాశారు అందులో? ఈ కవులందరూ రాసినవన్నీ తీసుకొచ్చాను. ఈ కవులు రాసినవన్నీ తీసుకొచ్చి రైతు మీద ఎలా దెబ్బ కొట్టింది, సంస్కృతి మీద ఎలా దెబ్బ కొట్టింది, చదువు మీద ఎలా దెబ్బ కొట్టింది. అంటే అందరూ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్స్, ఇంజనీరింగ్ చదవటం, అమెరికా వెళ్ళడం తప్ప మిగతా సోషల్ సైన్సెస్ ఎవరు చదవట్లేదు. వేస్ట్, సోషల్ సైన్సెస్ వేస్ట్ అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది. ఒక మనిషికి మన చరిత్ర లేకుండా ఎలా ఉంటుంది? భారతీయ చరిత్ర చదవకుండా భారతీయులు ఉంటున్నారంటే ఎంత దౌర్భాగ్యం. ఏ దేశంలో చూసినా వాళ్ళ యొక్క చరిత్ర వాళ్ళకి బాగా తెలుసు, కానీ భారతీయులకు భారతీయ చరిత్ర తెలియకుండా మన పాఠ్యపుస్తకాలు ఉంటున్నాయి. అవి కూడా అవసరం లేదు, హిస్టరీ పాలిటిక్స్ తీసేయండి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చింది. హిస్టరీ పాలిటిక్స్ తీసేయండి, వేస్ట్, కంప్యూటరే మెయిన్, ఇంజనీరింగే ఇంపార్టెంట్ అనేటువంటి ఒక వెల్లువలాగా వచ్చింది. దీనివల్ల మన చరిత్ర మనకు తెలియకుండా పోతుంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న సమయంలో చాలామంది కవులు స్పందించారు. ఆ కవులు రాసినవన్నిటిని తీసుకొని నేను ఒక పుస్తకం రాసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సబ్మిట్ చేశాను. తర్వాత మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా నేను చిన్న చితగా తీసుకోదలుచుకోలేదు. అప్పుడు స్త్రీవాదం బాగా ఊపందుకొనింది. స్త్రీవాదం విపరీతంగా నీలి మేఘాలు ఈ పుస్తకాలన్నీ కూడా వచ్చినాయి. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, ఆడవాళ్ళు రాస్తేనే స్త్రీవాదమా,
పురుషులందరూ స్త్రీలకు వ్యతిరేకమా అనే ప్రశ్న నాకు నేను వేసుకొని స్త్రీవాదము పురుష రచయితలు అని రాశాను. ఈ ఇంటర్వ్యూ న్యూఢిల్లీలో జరిగింది. ఎందుకు అలాగా? ఎందుకంటే చలం కంటే స్త్రీల గురించి ఎవరు బాగా చెప్పారు? కొడవ కంటే కుటుంబరావు కంటే ఎవరు బాగా చెప్పారు? మన గుంటూరులో ఉన్న పాపినేని శివశంకర్ స్త్రీల గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. శివారెడ్డి గారు ఆమె ఎవరైతేనేం అనేటువంటి కవిత్వంలో రాశాడు. ఆమె ఎవరైతేనేం తల్లి కావచ్చు, భార్య కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పొద్దునంతా చాకరీ చేసి అలసిపోయి పడుకున్నప్పుడు ఆమె ఎవరైతేనేం ఆమెను డిస్టర్బ్ చేయొద్దని రాశాడు. ఒక అద్భుతమైన కవిత్వం రాశాడు శివారెడ్డి. భగవాన్ ఒక విలన్ కాదు, రాసింది స్త్రీ గురించి గొప్పగా మాట్లాడింది వీళ్ళు అనే పాజిటివ్ థింకింగ్తో నేను తీసుకున్నాను. పురుషులు శత్రువులు కారు. పురుషుల్ని మనం ద్వేషించడం అనేది స్త్రీవాదము కాదు. ఇది నేను ఇంటర్వ్యూ జరిగినప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో న్యూఢిల్లీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక నలుగురు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే చెప్పాను. ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే నేను ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఒంగోలులో చేస్తున్నానని చెప్పాను. వాట్ ఈజ్ యువర్ టాపిక్ అన్నప్పుడు ఫెమినిజం మేల్ రైటర్స్ అని చెప్పగానే ఒక్కసారి షాక్ తలెత్తి చేశారు. మేల్ రైటర్స్ అన్నారు. అవునండి, ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు రాయటం గొప్ప కాదు, పురుషులు చాలామంది రాశారు, మా తెలుగులో చాలామంది రాశారని చెప్తే వెరీ గుడ్, తప్పకుండా చెయ్యమ్మా ఈ పుస్తకం అని చెప్పారు. నేను అది చేసి సబ్మిట్ చేశాను. అయితే జరిగిన పొరపాటు ఏంటంటే నేను ఇన్ని రాశాననే విషయం గుంటూరులో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. కామ్గా రాసి సబ్మిట్ చేసి నా పిల్లలు మా కాలేజీ, నేను గుంటూరు ఉమెన్స్ కాలేజీలో 18 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశాను. ఉమెన్స్ కాలేజీలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ అనేది నేను పెట్టి ఊరికే ఉమెన్ డెవలప్మెంట్ సెల్ అని పెట్టకుండా నాగార్జున యూనివర్సిటీ వీసీ గారి దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకున్నాను. అప్పుడు మన గుంటూరులో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరినీ పిలిచి, ఆ సమయంలో మీకు గుర్తుండి ఉండకపోవచ్చు, జేకేసీ కాలేజీలో ప్రసన్న లక్ష్మి అని ఒక అమ్మాయిని క్లాస్ రూమ్లో నరికేశాడు. ఇది జరిగిన కొన్ని నెలలకి విజయవాడలో శ్రీలక్ష్మి అనే అమ్మాయిని మనోహర్ అని అతను నరికేశాడు. ఇవి జరుగుతున్నప్పుడు నేను ఇక్కడ లెక్చరర్ని ఉమెన్స్ కాలేజీలో మీటింగ్స్ పెట్టాను. నేను పెట్టి చాలా మంది చేత మీటింగ్స్ పెట్టి ఈవ్ టీజింగ్ పెరిగిపోతుంది కాబట్టి ఈవ్ టీజింగ్ చేస్తే ఆడపిల్లలు ఎలా స్పందించాలి, ఆడపిల్లలు ఎలా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి, ఇలా రిపోర్ట్ చేస్తే పక్కింటి వాళ్ళే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అని విక్రిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు నీకెందుకమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అని ఫస్ట్ వెనక్కలాగే తల్లిదండ్రులే. కాబట్టి ధైర్యంగా ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలని నేను పోలీస్ ఆఫీసర్ని పిలిచాను. ఉమెన్స్ కాలేజీకి దాదాపు అందరు ఎస్పీలు వచ్చారు. నా హయాంలో నేనున్న 18 ఏళ్లలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చాలామంది వచ్చారు మా కాలేజీకి. జరిగిన ఒక సంఘటన ఉమెన్ అంటే మహిళలకు మాత్రం చైతన్యవంతులు అయ్యేలా చేశాను. అనేక మీటింగ్స్ పెట్టాను నేను. పెట్టి వాళ్ళందరూ ఈవ్ టీజింగ్ చేస్తే మీరు ఊరుకోవద్దమ్మా, మా దగ్గరికి రండి. అప్పుడు భావన సక్సేనా ఉండేది మన దగ్గర. తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారు, అప్పుడు ఇక్కడ ఎస్పీ సజ్జనార్ గారు వచ్చారు. అప్పుడు మనకు కలెక్టర్గా జయలక్ష్మి గారు ఉండేవాళ్ళు, ఆవిడ వచ్చారు. రామకృష్ణారావు గారు కలెక్టర్ ఉన్నారు, ఆయన వచ్చారు. సో ఆడవాళ్ళని మగవాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని పిలిచి ఒక మోటివేషన్, కేవలం ఆడపిల్లలు టీచర్గానే ఉండకుండా సివిక్స్ రాయండి లేదా గ్రూప్ 1 రాయండి, బెత్తం నీ చేతిలో పెట్టుకో, కేవలం బెత్తం నీ చేతిలో పెట్టుకోవటం కాదు, లాఠీ నీ చేతిలో పెట్టుకో అని నేను ఆడపిల్లలకి చెప్పేదాన్ని. అలాంటి మీటింగ్స్ చాలా చేశాను నేను. ఆ ఉమెన్ డెవలప్మెంట్ సెల్ మంచి మీటింగ్స్ పెట్టేదాన్ని. అప్పుడే మనకు గృహహింస చట్టం వచ్చింది. అంతకుముందు గృహహింస జరుగుతూ ఉంటే ఆడవాళ్ళు కేసు పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు మనకు డొమెస్టిక్ వైలెన్స్ మీద చట్టం వచ్చింది మనకు. ఆ చట్టం గృహహింస చట్టం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇంట్లో భర్త కానీ అత్తలు కానీ ఆడపడుచులు కానీ హింసిస్తే గృహహింస చట్టం మనకేమేమి అవకాశాలు ఇస్తుంది, ఎలా మనం రిపోర్ట్ చేయాలి, ఏమేమి ఉన్నాయి, సద్వినియోగం చేసుకోవాలి, అలా నేను ఆఫీసర్ చేత చెప్పించాను. అంటే ఇప్పుడు ఈవ్ టీజింగ్ అంటే మనము కేవలము ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితేనే మనం కేసు పెట్టక్కర్లేదు. ఒక పురుషుడు ఆ అమ్మాయిని శారీరకంగా హింసించకపోయినా మానసికంగా హింసించటం, లేదా ఆఫీసర్ అయితే తన దగ్గర పనిచేసే అమ్మాయిని మానిటరీ బెనిఫిట్ ఆపేయటం, అంటే ఆ అమ్మాయికి ఇంక్రిమెంట్ రావాల్సింది ఆపేయటం, ఆ అమ్మాయి లోన్ పెడితే లోన్ శాంక్షన్ చేయకపోవటం, ఇవన్నీ కూడా దాని కింద ఉన్నాయి. చూడటానికి ఏదో ఈవ్ టీజింగ్ అంటే గృహహింస చట్టం అంటే ఇవన్నీ గృహహింసకే వస్తాయి, ఇవన్నీ వస్తాయి.